ప్రైజ్ యాక్షన్ బేసిక్ కోర్సులో ఇప్పటిదాకా మనం హ్యామర్ ప్యాటర్న్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, ట్విజర్ టాప్ అండ్ బాటమ్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం షూటింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి, ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఒక సింగిల్ రెడ్ కలర్ డోజీ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది. యూజువల్ గా మార్కెట్ అప్ ట్రెండ్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు హయ్యర్ లెవెల్స్ లో మనకి ఒక రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ రెసిస్టెన్స్ దాటి పైకి వెళ్తే చాలా మంది బై చేయాలి అని అనుకుంటారు. కానీ అలాంటి రెసిస్టెన్స్ లోనే ఇలాంటి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయింది అని అంటే అలాంటప్పుడు బిగ్ ట్రేడర్స్ ఈ స్టాక్ ని సెల్ చేయాలి అని అనుకుంటున్నారు అని మనకు అర్థమవుతుంది. యూజువల్ గా షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ప్రీవియస్ క్యాండిల్ యొక్క 50% కంటే కింద నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే దాన్ని మనం ఒక సెల్లింగ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ఇలా మనం షూటింగ్ స్టార్ ని యూజ్ చేసి సెల్ చేసినప్పుడు షూటింగ్ స్టార్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్ గా తీసుకొని లోవర్ లెవెల్స్ లో ప్రీవియస్ స్వింగ్ యొక్క లోని టార్గెట్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకునే ముందు ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియాలి. జనరల్ గా ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ అప్ ట్రెండ్ లో ర్యాలీ అవుతూ ఉంటాయో అలాంటప్పుడు లోవర్ లెవెల్స్ లో మనకి ఓల్డ్ బయర్స్ వల్ల స్టాక్ ప్రైజెస్ పెరిగాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే హయ్యర్ లెవెల్స్ లో ఒక రెసిస్టెన్స్ కనపడుతుందో యూజువల్ గా ఓల్డ్ బయర్స్ వాళ్ళ యొక్క బయ్యింగ్ ని స్టాప్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ స్టాక్ ప్రైజెస్ రెసిస్టెన్స్ ని దాటి పైకి వెళ్తుందో ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ కనపడుతూ ఉన్నప్పుడు చాలా మంది న్యూ ట్రేడర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ కాసేపటి తర్వాత మార్కెట్ లో ఆ రెసిస్టెన్స్ కి సంబంధించిన ఫ్రెష్ సెల్లర్స్ గనక ఎంటర్ అయితే అలాంటప్పుడు కాసేపు గ్రీన్ కలర్ లో కనిపించిన క్యాండిల్ ఇమీడియట్ గా పడిపోవడం స్టార్ట్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ లాగా క్లోజ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనకి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ బయర్స్ మార్కెట్ రెసిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి సెల్లింగ్ చేయాలి అని చెప్పి వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి సెల్లింగ్ వల్ల నెక్స్ట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ కంటే కింద గనక క్లోజ్ అయింది అని అంటే మార్కెట్ లోకి ఎంటర్ అయిన న్యూ బయర్స్ కూడా సెల్లింగ్ స్టార్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఓల్డ్ బయర్స్ యొక్క ప్రాఫిట్ బుకింగ్ అండ్ అలాగే న్యూ బయర్స్ యొక్క స్టాప్ లాస్ హిట్ అవడం వల్ల కంప్లీట్ గా సెల్లర్సే మార్కెట్ లో డామినేట్ చేస్తూ ఇలాంటి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకు ఒక సెల్లింగ్ సిగ్నల్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. కానీ మార్కెట్ లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ ప్రకారం ఎప్పుడైతే షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో అలాంటప్పుడు ప్రీవియస్ క్యాండిల్ యొక్క అట్లీస్ట్ 50% లైన్ కంటే కింద క్లోజ్ అయితేనే అలాంటప్పుడే మనం ట్రేడ్ చేయాలి. ఒకవేళ మనం దీనికి ఎగైనెస్ట్ గనక ట్రేడ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. జస్ట్ 2 days బ్యాక్ 16th January 2025 యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క 15-minute చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే 15th రోజు ఫామ్ అయిన రెసిస్టెన్స్ లెవెల్ ని 16th రోజున ఫస్ట్ 15-minute క్యాండిల్ పైన క్లోజ్ అవడం వల్ల ఒక బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అవుతున్నట్టుగా కనిపించింది. కానీ ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి స్టాక్ ప్రైజెస్ పడిపోయేలాగా అనిపించినా కూడా నెక్స్ట్ క్యాండిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏ క్యాండిల్ కూడా ప్రీవియస్ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క 50% లైన్ కంటే కింద క్లోజ్ అవ్వలేదు. సో ఇలా క్లోజ్ అవ్వకముందే మనం షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని కనుక ట్రేడ్ తీసుకుని ఉంటే కొంచెం టైం తర్వాత స్టాక్ ప్రైజెస్ పైకి వెళ్ళి స్టాప్ లాస్ ని హిట్ అయ్యాయి. సో అందుకనే ఇలాంటి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ప్రీవియస్ క్యాండిల్ యొక్క 50% కంటే కింద క్లోజ్ అయితేనే అలాంటప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. లేదంటే ఇలాంటి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ చాలా సార్లు మనకి ఫేక్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం ప్రీవియస్ వీడియోస్ లో హ్యామర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్ గా ఇలాగా ఇన్వర్టెడ్ హ్యామర్ షేప్ ఒక గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్ గనక ఫామ్ అయింది అని అంటే ఇది ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ గా అంటే స్టాక్ ప్రైజెస్ ఇక్కడ నుంచి పెరుగుతాయి అనే విధంగా మనం గెస్ చేసి ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. యూజువల్ గా స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉంటే ఎప్పుడైనా ఒక సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ప్రీవియస్ క్యాండిల్ యొక్క 50% లైన్ పైన నెక్స్ట్ క్యాండిల్ అనేది క్లోజ్ అయినప్పుడు స్టాక్ ప్రైజెస్ అక్కడ నుంచి పెరుగుతాయి అన్న ఉద్దేశంతో మనం బై చేసుకోవచ్చు. యూజువల్ గా ఇలాంటప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ యొక్క లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్ లాస్ గా తీసుకొని ప్రీవియస్ స్వింగ్ యొక్క హైని మనం టార్గెట్ గా తీసుకోవచ్చు. లేదా 1:2, 1:3 రిస్క్ రివార్డ్ తో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ యొక్క బయర్స్ అండ్ సెల్లర్ సైకాలజీని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఓల్డ్ సెల్లర్స్ మార్కెట్లో సెల్లింగ్ చేస్తూ ఉండడం వల్ల స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉన్నా ఒక సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు స్లో అవుతారు. కానీ ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అవుతున్నట్టుగా కనిపిస్తుందో చాలా మంది ట్రేడర్స్ ఇక్కడ సెల్లింగ్ పొజిషన్స్ కొత్తగా క్రియేట్ చేసుకోవడం కోసం న్యూ సెల్లింగ్ చేస్తుంటే కాసేపు స్టాక్ ప్రైజెస్ కిందకి వెళ్ళినా కూడా ఇమీడియట్ గా మళ్ళీ రివర్స్ అయ్యి ఒక గ్రీన్ కలర్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ఫార్మేషన్ వచ్చినప్పుడు మార్కెట్ లో ఉన్న ఓల్డ్ సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇలాంటి ప్రాఫిట్ బుకింగ్ వల్ల స్టాక్ ప్రైజెస్ పైకి పెరుగుతూ ఉంటే ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అనేది దాటి పైకి వెళ్తుందో అలాంటప్పుడు న్యూ బయర్స్ కూడా అందులో స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పి
నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో ఇలా ఓల్డ్ సెల్లర్స్ అండ్ అలాగే న్యూ సెల్లర్స్ ఇద్దరు కూడా ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవుతూ బై చేస్తూ ఉండడం వల్ల స్టాక్ ప్రైజెస్ చాలా ఈజీగా పైకి వెళ్తూ ఉంటాయి. January 1, 2025 రోజున నిఫ్టీ యొక్క 5 మినిట్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ అప్ ట్రెండ్లో పైకి వెళ్తూ ఉన్నాయి. అండ్ అలాగే హయ్యర్ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ని క్రాస్ చేసి అది ఇప్పుడు ఒక సపోర్ట్ లెవెల్గా మారింది. ఆ సపోర్ట్ లెవెల్లో స్టాక్ సైడ్ వైజ్లో కన్సాలిడేట్ అవుతూ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంది. కాసేపటి తర్వాత సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు స్టాక్ ప్రైజెస్ షార్ట్ టర్మ్లో పడుతూ ఉన్నా కూడా ఇక్కడ మనకొక ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఎప్పుడైనా ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అవ్వగానే మనం ట్రేడ్ చేయకూడదు. నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని 50% లైన్ పైన కనుక క్లోజ్ అయితే అలాంటప్పుడే ట్రేడ్ చేయాలి. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేసినప్పుడు 50% లైన్ పైన క్లోజ్ అయింది కాబట్టి దీన్ని కనుక మనం బై చేసుకుంటే ఇలాంటప్పుడు మనం స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి, కింద లోయెస్ట్ లెవెల్లో. యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే హ్యామర్ యొక్క లో అనేది ఈ లెవెల్లో ఉన్న దానికంటే ముందున్న రెడ్ కలర్ క్యాండిల్ యొక్క లో అనేది ఇంకొంచెం కిందకు ఉంది కాబట్టి దీన్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవాలి. లేదు అంటే కొన్ని క్యాండిల్స్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ 3 క్యాండిల్స్ తర్వాత ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ యొక్క లో లెవెల్ని హిట్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయినట్టుగా కనపడుతూ ఉంది. ఇది జస్ట్ మార్కెట్లో ఉన్న వీక్ హ్యాండ్స్ని బయటికి పంపించడం కోసమే. సో మార్కెట్ బిగినర్స్కి కేవలం ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ యొక్క లోనే చూసుకుంటారు కానీ యాక్చువల్గా దీని కరెక్షన్ అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో అనేది ఇంకొంచెం కిందకు ఉంది కాబట్టి దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి అనేది తెలియదు. సో ఈ ప్రీవియస్ క్యాండిల్ని కనుక మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటే మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా నెక్స్ట్ క్యాండిల్స్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ ప్రైజెస్ పెరిగి టార్గెట్ని చాలా ఈజీగా హిట్ అయ్యేవి. సో అందుకనే ఇలాంటి అడ్వాన్స్డ్ టిప్స్ కనుక మీకు అర్థమయ్యాయి అని అంటే అలాంటప్పుడు మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ టార్గెట్స్ హిట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హోప్ఫుల్లీ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అండ్ అలాగే ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ గురించి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ నాకు తెలియజేయడం కోసం కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.